ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికన్నా ముందుగా చైత్ర పూర్ణిమ శుభాకాంక్షలు. చైత్రమాసం అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది వేసవి కాలం. అంటే స్కూళ్ళు, కాలేజీలు అన్నీ అయిపోయి పిల్లలతో ఆటపాటల చేత అందరము ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి మాసం కనుక వేసవి కాలంలో వీలైనంత వరకు మిట్ట మధ్యాహ్నం పూట బయట ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. 1 ఏప్రిల్ నెల 2026 నుండి 15/4/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను వీక్షింపచేద్దాం. మేషరాశిలో ఏడాది తర్వాత శుక్ర భగవానుడు సంచార స్థితి, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి మిథునరాశిలో సంచార స్థితి, 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు, బుధుడు మరియు రాహు సంచార స్థితి, 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శని భగవానుడు, ఏడాది తర్వాత రవి భగవానుడితో కలిపినటువంటి శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి భగవంతుడి దయ వలన గ్రహ సంచార స్థితి అద్భుతంగా ఉండినను ఈ తెలుగు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు చాలా తారుమారుగా ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో ఎలాంటి పనులను ఆచరించడం వలన అద్భుతమైన యోగం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు వ్యయంలో సంచారం చేయగా ధనవాకు కుటుంబ స్థానంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ప్రధానంగా పరిస్థితులు అన్నీ మీ ముందర ఉన్నాయి అన్నట్టే కనపడుతూ ఉంటాయి. కానీ అందరూ మీ మాట విన్నట్టే కనపడుతూ ఉంటారు. కానీ తీరా సమయం వచ్చేసరికి మీ ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో చైత్ర పూర్ణిమ సందర్భంగా, చైత్రమాస బహుళ అష్టమి సందర్భంగా రాత్రిపూట తెల్లటి అంటే నీరు తెల్లగానే ఉంటాయి, అందులో విభూతిని వేసి చంద్రభగవాను అష్టమి తిథి యందున అందులో చూసి మీ కోరికలు కోరుకొని ఆ యొక్క ఐశ్వర్యప్రదాయమైనటువంటి ఆ విభూతి తిలకాన్ని మీ లలాట స్థానంలో మీరు ఉంచుకున్నట్లయితే మీకు తిరుగు లేదు అని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమి తిథి యందున పగటి కాలంలో, ఎందుకనగా అష్టమి తిథి యందున రాత్రిపూట చంద్రుడు చాలా లేటుగా వస్తాడు. పగటి పూట కుంకుమను వేసి సూర్యనారాయణుడికి ఆ పాత్రలో చూసి ఆ యొక్క తిలకాన్ని దిద్దుకున్నట్లయితే ఇది విజయ తిలకము అంటారు. సూర్య భగవానుడు ఎంత ప్రతిరోజు తన పనిని ఎలా విజయాన్ని సాధిస్తూ వెళ్తూ ఉంటారో మీరు కూడా వృషభ రాశి వారు శత్రువులపైన విజయాన్ని సాధిస్తూ అఖండమైన రాజయోగం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయి, ఈ తెలుగు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, పరిస్థితులు, ఎలాంటి కార్యక్రమాలు ఆచరింపచేయాలి, ఎలాంటి కార్యక్రమంలో మనం విజయం సాధించబోతున్నామో అన్ని విషయాలను
మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల జ్యోతిష్యం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ శుభాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని చైత్ర పూర్ణిమ నుండి ఈ తెలుగు ఉగాది సంవత్సరం అందరూ అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆలన బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.